నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఆర్ ఫంక్షన్స్. కొన్ని రిలేషన్స్ ఇచ్చారు, ఇందులో ఏవి ఫంక్షన్స్ అవుతాయి, గివ్ రీజన్స్. ఫంక్షన్స్ అయితే ఎందుకు, కాకపోతే ఎందుకు కాదు. ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్, ఒకవేళ ఫంక్షన్ అయితే డిటర్మైన్ ఇట్స్ డొమైన్ అండ్ రేంజ్. ఒకవేళ ఫంక్షన్ అయితే డొమైన్ రాయాలి, అలానే రేంజ్ కూడా రాయాలి. సో ఇట్లా సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పెయిర్స్ ఇలా ఇచ్చినప్పుడు ఇచ్చినటువంటి రిలేషన్ ఫంక్షన్ అవునా కాదా మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, సో ఈ ఆర్డర్డ్ పెయిర్స్లో ఫస్ట్ కోఆర్డినేట్స్ లేదంటే ఫస్ట్ ఎలిమెంట్స్ అనేవి రిపీట్ కాకూడదు. ఫస్ట్ ఎలిమెంట్ అనేది రిపీట్ అయితే అది ఫంక్షన్ కాదు, కేవలం రిలేషన్ మాత్రమే. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడైతే రిపీట్ కాకుండా ఉంటుందో అది ఫంక్షన్. ఫస్ట్ ఎలిమెంట్ కనుక రిపీట్ అయితే అది ఫంక్షన్ కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 2, 5, 8, 11, 14, 17. ప్రతి ఒక్కటి కూడా ఒక్కసారి యూజ్ చేయబడింది. 2 అనేది మళ్ళీ రావటం లేదు. ఓకే, 2, 5, 8, 11, 14, 17. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి యూజ్ చేశారు కాబట్టి ఇది మనకి ఫంక్షన్. ఈ రిలేషన్ అనేది ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఫంక్షన్ అవుతుందో డొమైన్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్స్, రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ కోఆర్డినేట్స్. ఫస్ట్ కోఆర్డినేట్స్ అన్నీ ఒక బ్రాకెట్లో సెట్ బ్రాకెట్స్లో రాస్తే అది డొమైన్ అవుతుంది. రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ కోఆర్డినేట్స్. ఓకే, సో అదేవిధంగా సెకండ్ రిలేషన్ చూసినట్లయితే ఫస్ట్ ఎలిమెంట్స్ ఏం చెప్పాను నేను, ఫస్ట్ ఎలిమెంట్స్ అనేవి రిపీట్ కాకూడదు. ఫస్ట్ ఎలిమెంట్స్ రిపీట్ అయితే అది ఫంక్షన్ కాదు, రిపీట్ కాకపోతే ఫంక్షను. 2, 4, 6, 8, 10, 12, 14. సో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కసారే వచ్చింది. ఫస్ట్ ఎలిమెంట్ అనేది ఎక్కడ రిపీట్ కావాలి. ఓకే, 2 ఒకసారి వచ్చింది, 4 ఒకసారి, 6 ఒకసారి, 8, 10, 12, 14. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్స్ అనేవి రిపీట్ కాలేదంటే అవి ఒక్కసారి ఉపయోగించారని అర్థం. ఓకే, రిపీట్ అయిందంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు వాడారని చెప్పేసి. ఫంక్షన్ కావాలంటే డొమైన్లో ఉన్నవన్నీ యూజ్ చేయాలి, ఒక్కసారి యూజ్ చేయాలి. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఆర్డర్డ్ పెయిర్స్ ఇచ్చారు కాబట్టి ఫంక్షన్ అవుతుందా కాదా చెప్పాలంటే ఫస్ట్ ఎలిమెంట్ రిపీట్ అయిందా లేదా. ఫస్ట్ ఎలిమెంట్ రిపీట్ కాకపోతే అది ఫంక్షన్, ఫస్ట్ ఎలిమెంట్ రిపీట్ అయితే అది ఫంక్షన్ కాదు. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం నోట్ చేస్తుంటాం. థర్డ్ వన్ చూసినట్లయితే 1, 1, 2. 1 అనేది 2 సార్లు వచ్చింది అంటే ఫస్ట్ ఎలిమెంట్ 2 సార్లు వచ్చింది. ఓకే, అంటే 1 అనేది రిపీట్ అయింది కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. 1 అనేది 2 సార్లు యూజ్ చేశారు, అందువల్ల ఇది ఫంక్షన్ కాదు. ఓకే, డొమైన్లో ఉన్నవన్నీ ఒక్కసారి యూజ్ చేయాలి. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ఆన్సర్స్ రాసుకోవాలి. సొల్యూషన్, సో ఫస్ట్ వన్కి సంబంధించి ఎస్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. ఓకే, సో గివ్ రీజన్స్ అన్నారు కదా. ఫంక్షన్ అయితే ఎందుకు అయింది, ఫస్ట్ ఎలిమెంట్ అనేది రిపీట్ కాలేదు. ఓకే, దేర్ ఈజ్ నో రిపిటేషన్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ అనేది రిపీట్ కాలేదు, అట్లా రిపీట్ కాకపోతే అది ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వీ హ్యావ్ టు రిమెంబర్. దెర్ఫోర్ డొమైన్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కోఆర్డినేట్స్ 2, 5, 8, 11, 14, 17. రేంజ్ సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ కోఆర్డినేట్స్. అన్నిటికీ ఒకటే ఎలిమెంట్ ఉంది, అది కూడా 1, 1, 1, 1, 1, 1, 1. ప్రతి ఆర్డర్డ్ పెయిర్లో 1 ఒకటే ఉంది. సో సెట్ ఆఫ్ ఆల్ సెకండ్ కోఆర్డినేట్స్ అంటే రేంజ్, ఫస్ట్ కోఆర్డినేట్స్ అంటే డొమైన్. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. రెండవ ప్రశ్నకు కూడా ఇలానే రాయాలి కాబట్టి డొమైన్ రేంజ్ మారిపోతాయి. సో ఇక్కడ కూడా ఫస్ట్ ఎలిమెంట్ అనేది రిపీట్ కాలేదు, 2, 4, 6, 8, 10, 12, 14. ఓకే, ఎస్ ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. రీజన్, సో ఇది దీన్ని రీజన్గా మనం తీసుకోవచ్చు. రీజన్ ఏందయ్యా అంటే దెర్ ఈజ్ నో రిపిటేషన్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడ కూడా అదే రీజన్ రాసుకోవాలి. ఆర్డర్డ్ పెయిర్స్ ఇచ్చినప్పుడు మనం దీన్ని ఫాలో కావాలి.
there is no repetition of first element. Okay, so domain అంటే set of all first coordinates 2 4 6 8 10 12 14 2 4 6 8 10 12 14 range set of all second coordinates 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. సో ఇది సెకండ్ క్వశ్చన్కి ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. థర్డ్ వన్, సో థర్డ్ వన్ వచ్చేసి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. సో ఫస్ట్ ఎలిమెంట్ 1 అనేది 2 సార్లు వచ్చేసింది, అంటే అది 2 సార్లు యూజ్ చేశారు. డొమైన్లో ఉన్నవన్నీ యూజ్ చేయాలి, ఒక్కసారి యూజ్ చేయాలి, అట్లా అయితేనే అది ఫంక్షన్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. సో ఎందుకు, రీజన్ ఏంటంటే 1 అనేది 2 సార్లు యూజ్ చేశారు, అంటే 1 హ్యాస్ 2 ఇమేజెస్. ఓకే, 1 అనే దానికి 2 ఇమేజెస్ ఉన్నాయి. 1 అనే దానికి 3 అనేది ఇమేజ్గా ఉంది, 5 అనేది కూడా ఇమేజ్గా ఉంది. ఓకే, సో రీజన్ 1 హ్యాస్ 2 ఇమేజెస్. సో డొమైన్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్కి ఒక్క ఇమేజే ఉండాలి. ఓకే, మల్టిపుల్ ఇమేజెస్ ఉండకూడదు, ఒకటే ఎలిమెంట్కి మల్టిపుల్ ఉండకూడదు. ఓకే, సో ఇంకా ఫంక్షన్ కాదు కాబట్టి ఇంకా డొమైన్ రేంజ్ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఫంక్షన్ అయితేనే మనం రాయమన్నారు. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.